మన ప్రధానమంత్రి మోడీ కర్నూలు సభలో చాలా అట్టహాసంగా సభ జరిపి మాట్లాడారు. జీఎస్టీ పండగ అనే పేరుతోటి ప్రచార ఆర్భాటం చేశారు. ఇది ప్రతిసారి నాలుగోసారి రావటం మన రాష్ట్రానికి. వచ్చిన ప్రతిసారి ప్రధానమంత్రి వచ్చిన ప్రతిసారి 300-400 కోట్లు ఖర్చు అవుతుంది రకరకాల అరేంజ్మెంట్స్కి, ఛార్జీలకి, అన్నిటికి కలిపి. ఇప్పుడు 4 సార్లు, ఏడాదిలోనే 4 సార్లకి దాదాపు 1200 నుంచి 1500 కోట్ల దాకా ఖర్చు అయి ఉంటుంది. 1000 కోట్ల పైనే ఖచ్చితంగా. ఇంత డబ్బు ఎవరి కోసం, ఎందుకోసం వృధా చేస్తున్నది ప్రభుత్వం? ఒకవైపు డబ్బు లేదంటూ చిన్న చిన్న వాటికి కూడా ధరలు పెంచేస్తూ, ఛార్జీలు పెంచుతూ, ఇప్పుడు ఏమైనా మన రాష్ట్రానికి ఏమైనా సాధించి పెట్టాడా ప్రధానమంత్రి? యథావిధిగానే ఓకదంపుడు ఉపన్యాసం ఇచ్చి వెళ్ళారు. పరస్పర పొగడ్తలు. ఆయన పవన్ కళ్యాణ్, చంద్రబాబుని, లోకేష్ని అంతా పొగడలేక, ఆయన చచ్చిపోతే ఆయన పొగడలేక వీళ్ళు ఇంకా అసలు కింద మీద పడిపోయారు. ఆయన్ని వీళ్ళు పొగడటం, వాళ్ళని ఈయన పొగడటం, కాసేపు తెలుగులో మాట్లాడి నేను తెలుగువాడిని అనిపించుకోవాలని కాసేపు దేవుళ్ళకు మొక్కటం, ఈ రకమైనటువంటి వేషాలతోటే మొత్తం సభ అంతా పోయింది. చివరికి పాపం ఆ వచ్చిన సభలో కరెంట్ షాక్ తగిలి ఒక అబ్బాయి కూడా చనిపోయాడు, అర్జున్. ఆ అబ్బాయి గురించి పట్టించుకునే లేదు, వాళ్ళ కుటుంబం గురించి పట్టించుకోలేదు. ఈ సందర్భంగా సిపిఎం, సిపిఐ కార్యకర్తలని, నాయకులను అరెస్ట్ చేశారు. మా జిల్లా కార్యదర్శితో సహా, గౌస్ దేశాయితో సహా 15 మందిని అరెస్ట్ చేశారు. విద్యార్థి నాయకులు, ఆధ్వర్యంలో ఎక్కడో ఉన్న విద్యార్థి నాయకులను అరెస్ట్ చేశారు. ఒకరోజు ముందు నిరసన వ్యక్తం చేస్తున్న నంద్యాలలో మా కార్యకర్తలను అరెస్ట్ చేశారు. ఎందుకంత భయం వామపక్ష పార్టీల కార్యకర్తలంటే? ప్రధానమంత్రి సభకు వచ్చి గొడవ చేస్తారనే. మేము ముందు రోజే మా నిరసన తెలియజేసాం, మా అభిప్రాయాలు చెప్పాం. ఇప్పుడు ప్రధానమంత్రి రాక వల్ల ప్రజలకు అసంతృప్తి వస్తుందనే భయం వాళ్ళకి. అసలు ప్రధానమంత్రి రాయలసీమకు వచ్చి ఏమి ఒరగబెట్టారు? అక్కడ 13,000 కోట్ల విలువ కలిగిన ప్రాజెక్టులు, 16 ప్రాజెక్టులు ఓపెన్ చేశానంటున్నారు. ఆ 13,000 కోట్లకు చెందిన 16 ప్రాజెక్టుల్లో మన రాష్ట్రానికి చెందినవన్నీ, కర్నూలు జిల్లా రాయలసీమకు చెందినవన్నీ చెప్పాలి. ఎక్కడెక్కడో అస్సాం మొదలుకొని కర్ణాటక దాకా అన్ని ఉత్తరాది రాష్ట్రాలు అన్నీ ఇక్కడి నుంచి ఓపెన్ చేసి, ఇవన్నీ కలిపి ఏదో 13,400 కోట్లు మన రాష్ట్రానికే ఆయన ఓపెన్ చేసినట్టు, శంకుస్థాపనలు చేసినట్టుగా ఒక బ్యాడ్ ఇంప్రెషను, రాంగ్ ఇంప్రెషను ప్రజల్లో కల్పించడానికి ప్రయత్నం చేశారు. ఇదే కర్నూలు జిల్లాలో రైల్వే వ్యాగన్ షాప్ పెడతామని గొందిపర్ల అనే గ్రామంలో బీజేపీ పంచలింగాల దగ్గర చేశారు, అక్కడ లేదు. ఇదే కర్నూలు జిల్లాలో ఆదోని టెక్స్టైల్ పార్కు పెడతామని బీజేపీ వాగ్దానం చేసింది. కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలో ఉంది, దాని గురించి అతీగతి లేదు. పక్కనే ఉన్న కడపలో స్టీల్ ప్లాంట్ 10 ఏళ్ల నుంచి 4 సార్లు శంకుస్థాపనల మీద శంకుస్థాపనలే. అందుకు అవార్డు ఇవ్వచ్చు వాళ్ళకి, ఒక ఏదన్నా అంతర్జాతీయ అవార్డు, నోబెల్ బహుమతో లేకపోతే ఇంకోటి ఇవ్వచ్చు. 4 సార్లు ఒకే ఫ్యాక్టరీకి శంకుస్థాపనలు చేసినందుకు. శంకుస్థాపనలు చేసి ఏం సాధించారు? అక్కడ జయసూర్య ఇది ఫ్యాక్టరీ ఒకదానికి ప్రారంభం చేశాడు. 1100 మందికి ఉద్యోగాలు ఇస్తామని వాళ్ళు ప్రకటించి 300 మందికి మాత్రం ఇచ్చారు. కంపెనీ ఏం చెబుతుంది? 3,000 మందికి ఇచ్చాము మేము ఉపాధిని చెబుతున్నది. ఎక్కడిచ్చారు 3,000? కన్స్ట్రక్షన్ వర్క్లో పాల్గొన్న వాళ్ళందరినీ లెక్కేసి వీళ్ళందరికీ ఉపాధి ఇచ్చినట్టు చెబుతున్నారు. ఇప్పుడు అన్ని చోట్ల అదే లెక్క. కాబట్టి తప్పుడు లెక్కలు చెప్పి అబద్ధాలు చేసి 2018లో బీజేపీ కర్నూలు, ఇదే కర్నూలులో సభ పెట్టి టీడీపీని తిట్టు తిట్టకుండా రాయలసీమ డిక్లరేషన్ అని పెట్టి 20,000 కోట్లు స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరి వీళ్ళు ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్నారు, రాష్ట్రంలో కూడా అధికారంలో వాటాదారు. కనీసం ఈ ఏడాదిలో బీజేపీ ఒక్కసారి కూడా ఈ రాయలసీమ ప్యాకేజ్ గురించి మాట్లాడిన పాపాన పోలేదు. క్యాబినెట్లో కానీ శాసనసభలో కానీ వాళ్ళ చేతుల అధికారం ఉంది, మరి ఇవ్వచ్చుగా. ఎందుకు ఎవరు అడ్డం పడ్డారు ఇవ్వకుండా వాళ్ళని? అక్కడ ప్రాజెక్టులు, చిన్న చిన్న ఇరిగేషన్ ప్రాజెక్టులు, అది ఆర్డీఎస్ ప్రాజెక్టు కానీ, మన వేదావతి ప్రాజెక్టు కానీ, ఇది గుండ్రేవల ప్రాజెక్టు కానీ, ఈ ప్రాజెక్టులకి వేటికి 1,000-1,200 కోట్లు ఇస్తే అయిపోయే ప్రాజెక్టులు. అందరినేవా 125 చెరువులకి కనెక్షన్ ఇస్తే కొన్ని వేల ఎకరాలు వస్తాయి. చెరువుల కనెక్షన్ లేదు. 40 చెరువులకి ఇచ్చారు ఇప్పుడు ఈ 10 ఏళ్లలో.
నీళ్ళని వృధాగా పోతున్నాయి, పోయి ఏట్లో కలిసిపోతా ఉన్నాయి. ఎందుకని చేయలేదు అభివృద్ధి? ఎవరు అడ్డం పడ్డారు? అభివృద్ధి అభివృద్ధి అని రోజు ఒక మంత్రం, ఒక తారక మంత్రం చదివినట్టు చదువుతారు తప్ప ఇదంతా అభివృద్ధి కాదా? ఈ అభివృద్ధి కాకుండా ఎవరు అడ్డం పడ్డారని మేము అడుగుతా ఉన్నాం. అందుకని వాళ్ళ అభివృద్ధి అనేది బూటకము. వాళ్ళ రాయలసీమ డిక్లరేషన్ ఒక నాటకం, ప్రజలను వంచడానికి, మోసం చేయడానికి, దాన్ని కవరప్ చేసుకోవడానికి ఈరోజు జీఎస్టీ పేరుతోటి మేము బ్రహ్మాండ రాయితీ ఇచ్చామంటున్నారు. ఎంత ఇచ్చారు? మన రాష్ట్రానికి రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది మాకు 8,000 కోట్ల నష్టం వచ్చింది, అయినా మేము త్యాగం చేస్తున్నామని. అంటే 8,000 కోట్ల వాళ్ళకి ఆదాయం వస్తే ప్రజలకు మిగులు అని. అంటే ఎంత మిగిలింది? 1,600 రూపాయలు సంవత్సరానికి తలకి, అంటే రోజుకి 4 పైసలు. ఇదే వాళ్ళ ప్రజలకు ఒరిగేది. కానీ ఇదే సమయంలో ఇంకొక వైపు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేసావు. ఎందుకు చేసావంటే డబ్బులు లేవు, ప్రైవేట్ వాళ్ళు పెట్టుబడి పెడతారు. ఎంత కావాలి? 5,000 కోట్లు అయితే మొత్తం పూర్తి అయిపోతాయి మెడికల్ కాలేజీలన్నీ. కానీ ప్రభుత్వం ఏం చేస్తున్నది? గూగుల్తో ఒప్పందం చేసుకొని 22,000 కోట్ల రూపాయలు ఒక గూగుల్కి ప్రపంచ చరిత్రలోనే ఇంత పెద్ద మొత్తంలో ఒక కంపెనీకి సబ్సిడీ ఇచ్చినటువంటిది లేదు. 22,000 కోట్లు. దానికి ఎంత? 500 ఎకరాలు ఇచ్చారు. దానికి స్టాంపు డ్యూటీ మినహాయింపు, 500 ఎకరాలకి ల్యాండ్ వాల్యూ మినహాయింపు, ల్యాండ్ వాల్యూయే మినహాయింపు ద్వారా 7,000 కోట్లు వాళ్ళకి ఆదా వస్తుంది. స్టాంపు డ్యూటీ వల్ల 500 కోట్లు, విద్యుత్తు రాయితీ ఫుల్ ఉచితం 4,800 కోట్లు, జీఎస్టీ 100% రాయితీ 2,245 కోట్లు, పెట్టుబడి రాయితీ 2,000 కోట్లు, రోడ్లు లింకులు 5,000 కోట్లు, వాళ్ళకి అవసరం ఇన్ఫ్రాస్ట్రక్చర్కి 5,000 కోట్లు, మొత్తం 22,000 కోట్లు ఒక గూగుల్ కంపెనీకి ఇచ్చింది. మొన్నే ప్రధానమంత్రి ట్రంప్ పర్యటన మన మీద టారిఫ్లు వేసినప్పుడు ప్రధానమంత్రి బహిరంగంగా చెప్పాడు, 50% టారిఫ్ వేసినప్పుడు విదేశీయుల మీద ఆధారపడటమే మనకు పెద్ద శత్రువు అని ప్రకటించాడు. విదేశాల మీద ఆధారపడితే పెద్ద, మనకు అమెరికా శత్రువు కాదు, చైనా శత్రువు కాదు, విదేశాల మీద ఆధారపడితే మన శత్రువు. అందుకని ఆత్మనిర్భర్ భారత్ కావాలని గంట బజాయించి కొట్టాడు. ఇదేనా ఆత్మనిర్భర్ భారత్? గూగుల్ కంపెనీని తెచ్చాడు పెట్టడమా? ఒక మైక్రోసాఫ్ట్, ఒక గూగుల్. మనకు గూగుల్ లేదు, మనకు మైక్రోసాఫ్ట్ లేదు. చైనాకి ఆలీబాబా ఉంది, చైనాకు బైడు ఉంది, చైనాకి లాన్సెట్ ఉంది. ఒక 5-6 కంపెనీలు అంతర్జాతీయంగా పోటీ పడగల కంపెనీలు 5-6 ఉన్నాయి వాళ్ళకి. మనకు ఒక కంపెనీ అయినా ఉందా అంతర్జాతీయంగా పోటీ పడగలని? ఈ గూగుల్ని, మైక్రోసాఫ్ట్ని పోషించిన ఎవరు అంతా ఇండియా వాళ్ళే. మన నైపుణ్యంతో, మన తెలివితేటలతోటి అక్కడ వాళ్ళు పెట్టుబడులు చేసుకొని ఆ పెట్టుబడులు పెట్టి ఇక్కడ పెట్టి పరిశ్రమలు పెడతామంటే వాళ్ళు పెట్టేదంతా 87,000 కోట్లు పెట్టుబడి. 87,000 కోట్ల పెట్టుబడికి 22,000 కోట్లు రాయితీ ఇస్తున్నాడు. ఉద్యోగాలు ఎన్ని వస్తాయంట? ముందు ఏమన్నారు? ఒక 500-600 ఉంటాయన్నారు. డేటా సెంటర్లో కేవలం మానిటరింగ్ చేయడం తప్ప ఏం పని ఉండదు. కన్స్ట్రక్షన్ పని ఉంటుంది. కన్స్ట్రక్షన్ పని కలిపి ఇప్పుడు 1,00,000 మందికి ఉద్యోగాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దీనివల్ల వచ్చే వేడి ఒక్కొక్క గిగావాట్కి ఎంత వేడి. ఇప్పుడు వర్జీనియాలో, అమెరికా వర్జీనియాలో ఇదే గూగుల్, ఇదే మైక్రోసాఫ్ట్ అక్కడ డేటా సెంటర్ పెడతామంటే ప్రజలు వ్యతిరేకిస్తే దూరంగా పారిపోయారు, అక్కడి నుంచి పెట్టలేదు. వాళ్ళు వ్యతిరేకించారు. అమెరికాలో వర్జీనియా రాష్ట్రీయులు వ్యతిరేకిస్తే ఇప్పుడు వచ్చి మేము అమెరికా కాకుండా బయట పెడుతున్నామని తెచ్చి ఇండియాలో పెడుతున్నారు. మన మీద ప్రేమ కొద్ది కాదు, అక్కడ తంతే వచ్చి ఆడ పడ్డారు విశాఖలో. ఇక్కడ వచ్చి రేపు వేడి, ఈ వేడి వల్ల ఉత్పత్తి అయ్యే దానివల్ల ఎంత వాటర్, ఎంత కరెంటు, విశాఖ ప్రజల యొక్క భవిష్యత్తు ఏమిటి? అదే విశాఖలో 3 సంవత్సరాల క్రితం అదానికి 300 ఎకరాలు ఇచ్చారు మధురవాడలో ఐటీ పార్కులో. ఇప్పుడు తీసుకుపోయి వాళ్ళకి మన సింహాచలం దగ్గర, సింహాచలం, భీమిలి ఆ దగ్గర ఇస్తున్నారు 500 ఎకరాలు. ఇప్పుడు ఇదే గూగుల్లో అదానీ కూడా భాగస్వామ్యట. ఒప్పందమేమో గూగుల్తో ఒప్పందం అయిన తర్వాత అదానీ, గూగుల్ కలిసి చేస్తున్నారని ప్రకటన చేశారు. అంటే ఒరిజినల్గా ప్రభుత్వంతో ఒప్పందంలో అదానీ లేడు. అదానీ కానీ పెడితే ప్రజలు ప్రశ్నిస్తారు, 300 ఎకరాలు ఇచ్చారు కదా ఏం చేశారని. ఇప్పుడు అదానిని కలిపారు. ఎందుకంటే మోడీ మిత్రుడు కూడా, మళ్ళీ లాభాలు ఆయనకు వాటా కావాలి కదా. ఎక్కడ ఎవరే వ్యాపారం చేసినా అదానికి వాటా కావాల్సిందే. అదానిని పెట్టారు. మరి అదానికి ఇచ్చిన 300 ఎకరాలు వాటి గతి ఏమిటి? తిరిగి ప్రజలకు ఇస్తారా? ఇవ్వరా? వాడు ప్రహరీ గోడ కట్టుకొని నాదని బోర్డు పెట్టుకున్నాడు అదాని. ఇప్పుడేమో పోయి గూగుల్లో కలుస్తున్నాడు. ఈ 300 ఎకరాలు వాపసు ఇవ్వాలా వద్దా? అదే సింహాచలం పంచగ్రామాలని ఉన్నాయి.
ఆ సింహాచలం భూముల్లో పోరాడుతున్నారు ప్రజలు. తెలుగుదేశం వాగ్దానం చేసింది, పవన్ కళ్యాణ్ వాగ్దానం చేశారు, వాళ్ళందరూ పట్టాలు ఇస్తామని. 5 గ్రామాల ప్రజలకి ఇళ్ళు నివాసం ఉండే చోట పట్టాలు లేవు వాళ్ళకి. వాళ్ళ సొంత ఎప్పుడప్పటి నుంచో నివాసం ఉంటున్నారు. అక్కడ 160 ఎకరాలు గూగుల్కి 160 ఎకరాలు గూగుల్కి ఇచ్చారు. అంటే గూగుల్కి ఇవ్వటానికే భూములు దొరుకుతాయా? పేదవాళ్ళకి, అక్కడ నివసించే మధ్యతరగతి వాళ్ళకి మాత్రం పట్టాలు ఇవ్వడానికి నీకు మనసు రాదా? ఏంటి వివక్షత? భారతీయులకు ఒక న్యాయం, అమెరికా కంపెనీలకు ఇంకో న్యాయమా? మీరు అమెరికా కంపెనీలకు కొమ్ముకాయటానిక మీకు అధికారం వచ్చింది? భారతీయ ప్రజలకు న్యాయం చేయటానిక ఎందుకు మీకు అధికారం ఇచ్చింది? మన ప్రజలు గోల్డ్ లోడ్ కొట్టి వాళ్ళ మీద భారాలు వేసి గవర్నమెంట్ కంపెనీలను వాళ్ళకి అప్పచెప్పి, మన రైతుల భూములని వాళ్ళకి అప్పచెప్పి, ఎదురు రాయితీలు ఇచ్చి వేల కోట్ల రూపాయలు ఆ విదేశీ కంపెనీలు సేవ చేయటానిక? ఇదేనా ఆత్మనిర్భర్ భారత్ అంటే అని మేము అడుగుతా ఉన్నాం. అందువల్ల ప్రధాని రాక మన రాష్ట్రానికి శటకోపం పెట్టింది తప్ప మనకు సాధించి ఉరగబెట్టింది అయితే ఏమీ లేదు. కేవలం పబ్లిసిటీ స్టంట్ వచ్చినప్పుడల్లా ఒకదంపుడు ఉపన్యాసం, అందరికీ తెలుగులో నమస్కారం పెట్టడం, సోదరులారా అనగానే మనకు ఉబ్బి తబ్బిబ్బైపోతుంది. తెలుగు వాళ్ళకి తెలుగులో మాట్లాడితే చాలు, ఏమి చేసినా చేయకపోయినా సరిపోద్ది అనుకొని మన బలహీనత మీద దెబ్బ కొట్టడానికి వచ్చాడు. అందుకని ఈ రకమైనటువంటి ఒకదంపుడు ఉపన్యాసాల వల్ల ఉపయోగం ఏమీ లేదు. ఇప్పుడు ఈ బీజేపీ వాళ్ళ అధికారంలో ఉండి వాళ్ళ రాయలసీమ డిక్లరేషన్ న్యాయం చేస్తామని గుడ్డు కూసని ప్రజలకు ఇచ్చిన తప్పుడు వాగ్దానాలని ఎక్కడ గూట్లో పెట్టారు, ఎక్కడ తాళం వేసి పెట్టారో వాళ్ళు ప్రజలకు సంజాయిషి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, పవన్ కళ్యాణ్ ముగ్గురు ఉండి ఆయన పొగట్టం కాదు, మన రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల్ని మన రాష్ట్రానికి రావాల్సిన, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే ప్రకాశం జిల్లాలో నిమ్స్ పేరుతో 5,000 ఎకరాలు తీసుకుంది. అక్కడ ఏమీ పెట్టలా. ఇప్పుడు కాకినాడలో 10,000 ఎకరాలు ఖాళీగా ఉన్నాయి SEZ. ఇప్పుడు రైతులు పోరాడుతుంటే 2,500 ఎకరాలు ఇప్పుడు రైతులకు వాపసు ఇచ్చారు. గత ప్రభుత్వం ఒక 600 ఎకరాలు అంత ఇచ్చింది, మిగతా వీళ్ళు ఇచ్చారు. మొత్తం 2,500 ఎకరాలు వాపసు చేశారు. తీసుకోవటం ఎందుకు, వాపసు చేయటం ఎందుకు, ఖాళీగా పెట్టుకోవటం ఎందుకు? ఎంత సంపద వేస్ట్, ఎంత వ్యవసాయ పంట వేస్ట్. కొన్ని వేల కోట్ల రూపాయల వ్యవసాయ పంటని కోల్పోయి ధ్వంసం చేసి, ఇప్పుడు నిన్న సభ జరిగింది, 50 ఎకరాలు సభ, 50 ఎకరాలు మొక్కజొన్న, పత్తి, ఈ పంటలు, మిర్చి, ఈ పంటలు ఉన్నాయి. ఒక్కొక్కళ్ళకి వాళ్ళ గొడవ చేయకుండా 70,000 పరిహారం ఇచ్చి పంటలు మొత్తం ధ్వంసం చేశారు. ప్రధాన సభ కోసం పంటలను ధ్వంసం చేసే అంత అభివృద్ధి ఇది. ధ్వంసం చేయటం ఇది అభివృద్ధి? మీకు ఖాళీ స్థలాలు దొరకలేదా? ఎక్కడ కర్నూలులో ఖాళీ స్థలం దొరకలేదా సభ పెట్టుకోవటానికి? పంటలను ధ్వంసం చేస్తేనే మోడీ సంతోషిస్తాడా? అంటే ఈ రకంగా సంపదను ధ్వంసం చేసి ఇదే అభివృద్ధి అని చెప్పి ప్రజలను ఏమార్చడం అనేది క్షమించరానటువంటి నేరం. ఇక ముందైనా తెలుగుదేశం కూటమి వాళ్ళు ప్రధానిని పిలిపించి పొగడ్తలతోటి మెహర్బానీ కోసం ఈ రాష్ట్రానికి అన్యాయం చేయొద్దు. ఆ మోడీ పాపంలో పావులు పంచుకున్న వాళ్ళు ఇప్పటి వరకు ఎవరు బాగుపడలా. జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటానికి సగం కారణం మోడీని మోయటమే, పల్లకి మోయటం. 2019లో చంద్రబాబు ఓడిపోవటానికి మోడీ పల్లకి మోయటమే కారణం. ఇప్పుడు మళ్ళా మోస్తున్నారు పల్లకిని. ఇప్పుడు పల్లకి మోయటం కాదు, ఇంకా నెత్తి మీద పెట్టుకొని తిరుగుతున్నారు. ఏ ప్రాంతీయ పార్టీ బాగుపడింది లేదు. మరి వీళ్ళు నెత్తిన పెట్టుకుని ఊరవుతున్నారు. అదే వాళ్ళకి రేపు పొద్దున శాపంలాగా మారుతుంది. ఇప్పటికైనా తెలుగుదేశం రియలైజ్ అయ్యి వాస్తవాలు తెలుసుకొని రాష్ట్రాభివృద్ధి కోసం మీరు చర్యలు తీసుకోండి. ప్రజలకు వ్యవసాయం, పరిశ్రమలు రెండు కళ్ళు. వ్యవసాయాన్ని ధ్వంసం చేసి పంటలను నాశనం చేసి అభివృద్ధి చేస్తాం, రైతుల్ని నాశనం చేసి కార్పొరేట్లు కట్టబెడతాం అంటే మాత్రం ప్రజలు చూస్తూ ఊరుకోరు. దానికి తగిన పరిహారం వాళ్ళు చెల్లించుకోవాల్సి ఉంటుందని చెప్పి మేము చెప్తూ, ఇప్పుడు ఈ గూగుల్కి ఇచ్చినటువంటి ఒప్పందాలు అన్నింటిని కూడా బయటపెట్టి ఈ సబ్సిడీలు అవుతున్న వేల కోట్ల రూపాయల సబ్సిడీలని ప్రజలకు అందించి ప్రజల యొక్క సంక్షేమానికి ఖర్చు పెట్టండి. మెడికల్ కాలేజీలని ప్రభుత్వ రంగంలో పెట్టడానికి ఖర్చు పెట్టండి. ఆ రకంగా ప్రజోపయోగమైనటువంటి వాటికి ఖర్చు పెట్టకుండా 300-400 ఉద్యోగాల కోసం అత్యంత వేడిని చేసి పర్యావరణానికి కూడా దెబ్బ కొట్టేటువంటి ఈ డేటా సెంటర్ల కోసం మీరు నిధులు వృధా చేయొద్దు. ఇదేమి పోనీ డేటా సెంటర్ పెడితే మనకేమైనా టెక్నాలజీ ఏఐ హబ్ అంటున్నారు. డేటా సెంటర్ తోడు ఏఐ హబ్ కూడా వస్తుందని చెబుతున్నారు ఇప్పుడు కొత్తగా. ఆ ఏఐ హబ్ ద్వారా మన టెక్నాలజీ ఏమైనా ట్రాన్స్ఫర్ అవుద్దా? ఇది కూడా అడుగుతున్నాడు. మన టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అవ్వదు. వాడు టెక్నాలజీ మీద వాడు పేటెంట్ తీసుకుంటాడు. మనకు టెక్నాలజీ కూడా లేకుండా ఎందుకు వాళ్ళకి అంత రాయితీలు ఇవ్వాలి? పోనీ 22,000 కోట్లకు సరిపడా 22% వాటా తీసుకోండి మీరు. దాంట్లో మీరు డబ్బు సబ్సిడీలను ఆపండి,
లేదా దాని బదులు 22% ప్రభుత్వ వాటాగానే మార్చండి. దాన్ని ప్రభుత్వ వాటా లేకుండా ప్రజల దమ్మును తీసుకెళ్ళి గూగుల్ కట్టబెట్టి రాష్ట్రాన్ని ఉద్ధరిస్తామని చెప్పానంటే మాత్రం ప్రజలు దీన్ని మీ మాయ మాటల్లో పడిపోయి అంగీకరించారని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. మిగతా కొన్ని విషయాలు ఇప్పటి వరకు వాళ్ళు ఉద్యోగం నేను చెప్పాను అక్కడ మన కాదు నిన్న కర్నూలులోనే ఓరవకల్లో ఆయన ప్రారంభించినటువంటి జయరాజ్ ఉక్కు స్టీల్స్ జయరాజ్ ఇస్పాత్ స్టీల్కి 1100 ఇస్తామని ప్రకటించి 300 ఉద్యోగాలు ఇచ్చారు. ఎక్కడెక్కడ ఉద్యోగాలు ఇచ్చారో చెప్పనండి. ఇప్పుడు అదే మేము ఇప్పుడు కాదు, మేము ఏడాది నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఎక్కడెక్కడ భూములు తీసుకున్నారు, ఎక్కడెక్కడ పరిశ్రమలు పెట్టారు, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో లెక్కలతో ఇవ్వమంటున్నాం. ఈ మధ్య ప్రకటించారు 4,70,000 మందికి ఉద్యోగాలు ఇచ్చామని. ఎక్కడ ఇచ్చారు లెక్కలతో సహా ప్రకటించండి. ఒక్క 15,000 16,000 డిఎస్సి తప్ప నిర్దిష్టంగా ఏవో చెప్పండి ఎక్కడికి ఇచ్చామని. ప్రైవేట్ పరిశ్రమలు 3,80,000 ఇచ్చామని చెబుతున్నారు. ఏ ప్రైవేట్ పరిశ్రమ ఉన్నాయేమో. ఇక్కడ స్పిన్నింగ్ మిల్లులు సగం మూతపడ్డాయి. గార్మెంట్ ఇండస్ట్రీ 30% ప్రొడక్షన్ పడిపోయి అనేక మందిని ఇండ్లకు పంపిస్తున్నారు. స్టీల్ ప్లాంట్లో 5,000 మందిని విశాఖ స్టీల్ ప్లాంట్లో 5,000 మందిని తొలగించారు. ఈ లెక్కలు చెప్పరే. మీరు ఎక్కడిచ్చారు ఉద్యోగాలు, ఏ పరిశ్రమ పెట్టి ఇచ్చారు? స్మాల్ అండ్ మీడియం ఎంఎస్ఎంఈలు ఎన్ని మూతపడ్డాయి, ఎంతమందికి ఉద్యోగాలు, ఎక్కువ ఉద్యోగాలు కల్పించేది వాళ్ళే. ఇతను ఉపాధి ఇస్తామని కాగితాల మీద లెక్క తప్ప పోనీ ఇచ్చిన చోట కూడా ఎక్కడైనా 200-300 ఉద్యోగాలు ఇచ్చినా మన రాష్ట్రం వాళ్ళకి లేదా మన స్థానికులకి ఎంతమందికి ఇచ్చారు? అన్నీ బీహార్ వాళ్ళను లేకపోతే విదేశీయులు ఎక్కడెక్కడ వాళ్ళని పట్టుకొస్తారు, 24 గంటలు గొడ్డు చాకరీ చేస్తారు, ఇచ్చినంత జీతం తీసుకుంటారు, సచ్చినా అడగరు పరిహారం. అటువంటి వాళ్ళు తీసుకొచ్చి ఇటు దగ్గర బానిసత్వం చేయించుకుంటున్నారు ఇతర రాష్ట్రాలను తీసుకొచ్చి. మన లోకల్ ఇచ్చిన చోటైనా లోకల్ ఎంతమందికి ఇచ్చారు చెప్పండి, లెక్కలు తీయమనండి. లోకల్ అంటే ఆ ప్రాంతం వాళ్ళని కాదు, మొత్తం రాష్ట్రం తీసుకుందాం. అదే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో 99% ఒక ఎగ్జిక్యూటివ్స్లో ఉండేవాళ్ళు తప్ప కార్మికులు 99% మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళే, మన తెలుగు వాళ్ళు. ప్రభుత్వ రంగం అది. ఏ ప్రైవేట్ పరిశ్రమ ఇస్తుంది? రేపు పొద్దున మిట్టల్లో ఇస్తాడా చెప్పమనండి ఉద్యోగులు? గూగుల్ ఇస్తాడా చెప్పమనండి? తెచ్చుకుంటాడు, ఎక్కడెక్కడి నుంచి తెచ్చుకుంటాడు, ప్రపంచం నలుమూల నుంచి తెచ్చుకుంటాడు. ఇక్కడి నుంచే ఇస్తాడనే లేదు. అది అగ్రిమెంట్లో ఉందేమో చూపెట్టమనండి, ఇక్కడ వాళ్ళకి ఇస్తాం ఉద్యోగాలని. రేపు అమెరికాని లక్షల మంది ఉన్నారు, ఉద్యోగాలు ఊడిపోయి ఇక్కడికి వస్తున్నారు, వాళ్ళందరికీ గూగుల్లో ఉద్యోగాలు ఇప్పిమనండి. 40 ఏళ్ళు 45 ఏళ్ళు పనిచేసి మధ్యంత వయసులో పిల్లలు చదువుకునే వయసులో అప్పులు చేసి ఇళ్ళు కట్టుకొని కార్లు కొనుక్కున్న వాళ్ళకి ఇప్పుడు ఉద్యోగం పోతే వీధుల్లో పడితే వాళ్ళ గతి ఏమిటది? కనీసం వాళ్ళ గురించి ఒక మాట మాట్లాడారా? ఈ రాష్ట్రం నుంచి లక్షల మంది ఇదే అమెరికాలో చేస్తున్నారు, వాళ్ళ గురించి కనీసం ఒక సింపథెటిక్గా సానుభూతిగా ఒక మాట ఇప్పటివరకు ముఖ్యమంత్రి కానీ లోకేష్ కానీ మాట్లాడారా? మీకేం భయం లేదు, మేము ఉన్నాం, మిమ్మల్ని ఆదుకుంటామని చెప్పారా? వీళ్ళకి ఫ్రెండ్షిప్ ఉందిగా అమెరికా ప్రెసిడెంట్ తోటి, ట్రంప్ తోటి. ఒకే మంచం ఒకే కంచం అంటుంటారుగా మోడీ ఆయన. కొన్ని ఆదుకునేదానికి ఏమన్నా ఒక చర్య, ఒక్క ధైర్యం, ఒక ధైర్యం వచ్చిన తీసుకుంటారా లేదా వేరే విషయం. బేడీలేసి తీసుకొచ్చి విమానాలు దించితే గతి లేదు, తప్పని చెప్పగలిగిన ధైర్యం లేదు వీళ్ళకి. ఎవరికండి ఉద్యోగాలు ఇస్తుంది? ఉద్యోగాలన్నీ కూడా ప్యూన్ ఉద్యోగాలు, అటెండర్ ఉద్యోగాలు మన లోకల్ వాళ్ళకి వస్తుంది. మీకు సర్వే చేయమనండి, మేము నిరూపిస్తాం. రమ్మనండి, ఓపెన్గా రమ్మనండి, మేము నిరూపిస్తాం. లోకల్ వాళ్ళకి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, అటెండర్లు ఎన్ని, లేకపోతే తోటమాలి ఎన్ని, కాపలాదారులు ఎన్ని, ఇవే ఉద్యోగాలు. మన స్కిల్డ్ పర్సన్స్ అంటున్నారు, ఏవి స్కిల్ సర్వే చేశారు? ఆ వాస్తవాలు ఇప్పుడు బయట పెట్టలేదే. ఆ స్కిల్ సర్వేలు ఎంతమంది బయటకు ఎంత తేలారు వివరాలను చెప్పమానండి స్కిల్ సర్వేలో. అందుకని ఈ మాటలతో కడుపు నిండదు. డేటా సెంటర్లు కేవలం మానిటరింగ్ చేసేవాళ్ళనే పెడతారు, దానికి 300-400 మంది సరిపోతారు. లక్షల ఉద్యోగాలు అనేది ఏమార్చడానికి, కళ్ళు కప్పడానికి చెప్పే మాట, యూత్ని డైవర్ట్ చేయడానికి చెప్పే మాట. లేదా ఒప్పందంలో ఉండి అన్ని ఉద్యోగాలు కల్పించలేకపోతే వాళ్ళు ఏం చర్య తీసుకుంటారు అది కూడా పెట్టాలి. ఉద్యోగాలని ఆయన గ్యారంటీ ఇచ్చాయన, ఈ గూగుల్ కంపెనీలో 1,00,000 ఉద్యోగాలు ఇవ్వకపోతే ఈ కంపెనీని మేము జాతీయం చేస్తామని చెప్పి రాసి ఇవ్వమనండి. దాంట్లో అది గ్యారంటీ అంటే అది చెప్పమనండి. అప్పుడు వాళ్ళు ధైర్యంగా ఉన్నారు, చెప్పారు, వాళ్ళ మాట నమ్మొచ్చు అని అనుకుంటాం. ఏమైనా ఉందా మెమరా? అది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఇట్ ఇస్ ఓన్లీ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్. దీనికి ఏమి చట్టబద్ధత కూడా లేదు. యూఐకి చట్టబద్ధత కూడా ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్. తర్వాత వచ్చి యాక్చువల్గా దిగితే అగ్రిమెంట్లు జరిగితే తెలుస్తాయి. అందుకని ఇటువంటి కబుర్ల వల్ల కాదు, దాన్ని మీరు శాసనం చేయండి, అప్పుడు జనం కొద్దిగానే నమ్ముతారు.
ఇన్ని 20,000 కోట్ల రూపాయలు రాయితీ ఇస్తే కనుక మా రాష్ట్ర ప్రజలు ఒప్పుకోరు అంటూ ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ మొత్తం దాన్ని డిఫరెంట్గా అంటే ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అని కాదు, ఈ రాయితీలు ఇప్పుడు రాష్ట్రాల మధ్య పోటీ పెట్టి సున్నాకి పోటీలు పడి కార్పొరేట్లు సేవ చేయించడానికి వాళ్ళ మధ్య ఈ రాష్ట్రాన్ని ఒక రాష్ట్రానికి మధ్య పోటీ పెట్టి నడుపుతున్నారు. ఇప్పుడు అంతకుముందు ఒక ఇండస్ట్రీ వాళ్ళు అక్కడ ప్రజలు వ్యతిరేకిస్తే ఆపేశారు భూములు ఇవ్వకుండా. వాళ్ళకి నేను ఇస్తాను రమ్మన్నాడు వెంటనే లోకేష్. ఆడు వచ్చింది లేదు, పెట్టింది లేదు. అంటే రాష్ట్రాలకు మధ్య తుంపులు పెట్టి పోటీలు పడి ఈ సబ్సిడీలు ఇవ్వడానికి రేపు పొద్దున వస్తారు. అంటే అన్ని రాష్ట్రాలకు నష్టం ఇది, ఒక రాష్ట్రం అనే లేదు. ఏ రాష్ట్రం బతకలేని పరిస్థితిని సృష్టిస్తున్నారు అంతే. ఇది నెక్స్ట్ మంత్ నుంచి కరెంట్ బిల్లు కూడా భారీగా తగ్గుతాయంటూ నిన్న లోకేష్ మాట్లాడారు. నవంబర్ నుంచి 13 పైసలు యూనిట్ తగ్గుతుందంటే ఆయన చెప్తున్నారు. 40 పైసలు అడ్వాన్స్గా వసూలు చేసి అవసరం లేకపోయినా 13 పైసలు తగ్గించాను అంటున్నాడు. అసలు ఆ 40 పైసలు ఎందుకు? ఈ డ్రాప్ ఛార్జీలు ఎందుకు? ఎఫ్పిసిసి ఛార్జీలు ఎందుకు? ₹2 యూనిట్కి అయితే 5.5 పడుతుంది ఒక్కొక్కళ్ళకి. ₹3.5 అదనంగా వసూలు చేస్తున్నారు. మరి మొత్తం ₹3.5 తగ్గించమనండి. అలాగే ఈ 13 పైసలు మా ఎఫిషియన్సీ వల్ల మిగిలిచ్చామంటున్నారు. పూర్తి తప్పు ఇది. ఎఫిషియన్సీగా తూర్పు దాన్ని ఏమంటాం మనం ఈస్టర్న్ పవర్ డిస్కాంలో మిగులుని రాష్ట్రం అంతా పంచుతున్నారు. ఈ 2 నష్టాలు వచ్చినాయి, వాళ్ళే చెబుతున్నారు. మరి ఏది ఎఫిషియన్సీ? మూటల్లోని వాళ్ళ టీఎండి లాసెస్ లేకపోతే దాని ఫ్లక్చువేషన్ రద్దు చేసి అన్నీ చేస్తే అదనంగా వసూలు చేసి జనం దగ్గర నడ్డెరగొట్టి అదనంగా వసూలు చేసి దాంట్లో మిగిలిచ్చినాయి ఇవి. అంతేగాని ఎఫిషియన్సీ వల్ల మిగిలినవి కాదు. కానీ మొత్తానికి మొత్తం 2,700 కోట్లు రిటర్న్ చేయాలి ప్రజలకి. 800 కోట్లు రిటర్న్ చేస్తే కుదరదు, 2,700 కోట్లు రిటర్న్ చేయాలి. అది మా డిమాండ్. అది కూడా అన్యాయం. ఇప్పుడు నేను అక్కడ వెళ్ళినప్పుడు కర్నూలులో మేము నిరసన ప్రదర్శన పెట్టాం. ఆ సందర్భంలో ఆమె కలెక్టరేట్ దగ్గర కలిస్తే మేము మద్దతు కూడా ప్రకటించాం. ఆమె మహిళలు అందరూ కూర్చొని ఉన్నారు. ఆమె న్యాయం చేయాల్సింది పోయి న్యాయం చేస్తానని వాగ్దానం చేసిన పవన్ కళ్యాణ్ ముఖం చాటేశాడు. ఆమె ఇప్పుడు రోడ్డుకి ఎక్కి నాకు న్యాయం చేయమని అడుగుతుంటే కనీసం మాట్లాడే దిక్కు లేదు. వాళ్ళు 10th క్లాస్ చదివే పిల్ల అంత అన్యాయం హాస్టల్లో ఎవరి కోసం? మన ఆడపిల్లలందరి సమస్య అది. సుగాలి ప్రీతి సమస్య కాదు, ఆడపిల్లల సమస్య అది. ఈ రాష్ట్రంలో భద్రత ఉందా? నేను మన రైల్లో చూసాం, ఇక్కడ గుంటూరు జిల్లాలో రైల్లో ఎక్కి వాడు రేప్ చేసి సజావుగా డబ్బులు తీసుకొని ఆమె దగ్గర ఉన్న కాసుకు డబ్బులు తీసుకొని వెళ్ళిపోయాడు. ఇది ఏమి రక్షణ ఉన్నట్టు ఆడపిల్లలకి? దీని మీద స్పందించి తీరు ఇదని అరెస్ట్ చేయటమా బహుమానం? వాడిని అరెస్ట్ చేయకుండా ఎవరైతే ద్రోహం చేసి ఆడపిల్లని అత్యాచారం చేశారో వాళ్ళని శిక్షించకుండా న్యాయం చేయమని వచ్చిన వాళ్ళని శిక్షించడం ఏంటని? ఇదేమి న్యాయం ఇది? నిన్న మా వాళ్ళని ఇప్పుడు చూస్తే ఇక్కడ మన విశాఖ జిల్లాలో అనకాపల్లి జిల్లాలో రాజయ్యపేట దగ్గర మత్స్యకారులు ఆందోళన చేస్తుంటే మా ఆర్గనైజర్ అప్పలరాజుని వారం రోజుల నుంచి హౌస్ అరెస్ట్లో పెట్టారు. వాళ్ళు పోకూడదని వాళ్ళు రోడ్డు ఎక్కారు ఆగ్రహంతో, ఇట్లా ఆపటానికి లేదని. ఆమె నియోజకవర్గం మన అనితమ్మ గారి నియోజకవర్గం. ఆ నియోజకవర్గానికి ఈరోజు ఆమె అడుగు పెడితే వేల మంది పోలీసులు ఏం జరిగిపోతుందో పాయకరావుపేట నియోజకవర్గంలో అందరూ జనం భయపడిపోతున్నారు. ఎందుకు వచ్చారని మాకు ఫోన్ చేసి అడుగుతున్నారు, వీళ్ళేంటి పోలీసులు ఎట్లా ఉన్నారని. అంటే మేము కనుక్కుంటే తెలిసింది ఏంటంటే ఆమె రక్షణ కోసం అట. ఎందుకంత భయం? ఆమె అనితమ్మకి ఎందుకంత భయం అని వాళ్ళ దగ్గరకు పోయి కూర్చొని చర్చించి నేను ముందుకు కదలను అని చెప్పిన ఆమె రద్దు చేసేయచ్చు కదా. ముఖ్యమంత్రిని పోయి బతిలాడుకొని రద్దు చేయించమనండి. ఆ నియోజకవర్గం ప్రజలు వద్దంటున్నాను ఎందుకు చేయాలి? వాళ్ళకి వాగ్దానం చేసి వాళ్ళు ఓటు తీసుకొని గెలిచిందేమో. వాళ్ళందరూ వీళ్ళకి ఓటేశారు. ఏమకి వాగ్దానం చేసింది నేను ఇది ఉపసంహరించుకుంటాం, ఈ పొల్యూషన్ మీకు అదే గ్రామంలో గత 10 సంవత్సరాల్లో 52 మంది క్యాన్సర్ బారిన పడ్డారు. రాజయ్యపేట ఒక గ్రామంలో గత 10 సంవత్సరాల్లో 52 మంది క్యాన్సర్ బారిన పడి చనిపోయారు. దాని మీద విచారణ జరపమనండి, వాస్తవాలు తెలుస్తాయి. ఈ పొల్యూషన్ వల్లే, కెమికల్ పొల్యూషన్. అక్కడ హెట్రో ఇది ఉంది పక్కనే ఫార్మా కంపెనీ, చుట్టూ ఫార్మా కంపెనీలు. ఇప్పుడు ఈ బల్క్ డ్రగ్ వచ్చిందంటే ఇక మేము ఊళ్ళో ఎవరూ బతకాల్సిన అవసరం లేదు. అది వాళ్ళ ఆందోళన. వాళ్ళు బతుకుతారు, వాళ్ళు సావు బతుకుల మధ్య పోరాటం చేస్తున్నారు. వాళ్ళు సావు బతుకుల మధ్య పోరాటం చేస్తున్న వాళ్ళని వాళ్ళ సమస్య గుర్తించి పరిష్కరించడానికి బదులు వాళ్ళ నిర్బంధం ఏంటి? పోలీసు నిర్బంధం అంటే వాళ్ళని నాశనం చేసేనే మేము ఫ్యాక్టరీలు పెడతాం. ఇదే అభివృద్ధి? ఈ రకమైన అభివృద్ధి ప్రజలను వదిలేసి కార్పొరేట్ల లాభాలు సంపదను కట్టబెట్టే అభివృద్ధిని మేము కోరుకోవట్లేదు. మేము కోరుకున్నది ప్రజల అభివృద్ధిని. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో
ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.